హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా. సో ఐఎమ్ యువర్ రాజేష్. సో మనం ఈ వీడియోలో కొన్ని సింప్లిఫికేషన్స్ అదేవిధంగా డిఏ సంబంధించినవి చూద్దాం. సో మనం రీసెంట్గా ఒక బ్యాంకింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాం. బ్యాంకింగ్ అదేవిధంగా రైల్వే అన్నిటికి సంబంధించిన కోర్సు. సో 300 రూపీస్ మాత్రమే. సో రిజిస్ట్రేషన్ ఫీ అనేది 6 months వరకు ఉంటుంది. డన్. సో దాంట్లో కొన్ని చూద్దాం. సో ఈ విధంగా మీకు ఉంటుంది. సో డైలీ క్వశ్చన్ డిస్కషన్స్, అదేవిధంగా మీకు పెట్టిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, అదేవిధంగా లైవ్ క్లాసెస్ ప్రొడ్యూషన్ జరుగుతూ ఉంటాయి. సో ఇలా మీకు డైలీ లైవ్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైలీ 4 క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. డన్. సో దీనికి మీరు 300 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో నెంబర్ వచ్చేసి 9885120173కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, అదేవిధంగా పేటిఎం కానీ ఏదైనా చేసి స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. డన్. సో ఫస్ట్ డిఏ క్వశ్చన్. సో ఇది వచ్చేసి ఇక్కడ 5 schools. ఓకేనా, 5 schools. సో 5 schools టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఈ విధంగా ఇచ్చిందేమో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇదేమో బాయ్స్. రైట్. ఇలా మీకు వచ్చినప్పుడు ఎగ్జామినేషన్లో మీరు ప్రతిసారి టేబుల్ని చూడడం మానేయాలి. సో ఏం చేయాలి అంటే మీరు నోట్ చేసుకోవాలి. సో నోట్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో టోటల్ బాయ్స్, గర్ల్స్, రైట్. సో టోటల్ ఫస్ట్ దాంట్లో ఎంతమా 3000. సెకండ్ దాంట్లో 2500. నెక్స్ట్ థర్డ్ దాంట్లో 4000. నెక్స్ట్ డి 3500. ఈ ఎంత 5000. సో నెక్స్ట్ వచ్చేసి బాయ్స్ ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ దాంట్లో 2000. సో బిలో 2000, సిలో 2500, డిలో 1500, ఈలో 2500. రైట్. సో గర్ల్స్ వచ్చేసరికి మనకి 1000. 3000 నుంచి 2000 తీసేసి 1000, ఇక్కడ 500, ఇక్కడ 1500, ఇక్కడ 2000, ఇక్కడ 2500. డన్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. నెంబర్ ఆఫ్ గర్ల్స్ బి అండ్ సి టుగెదర్. బి అండ్ సి టుగెదర్ అంటే ఇదేనా? అంటే ఎంతమంది ఉన్నారు? 2000. ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ ఆఫ్ ద స్కూల్ ఏ. టోటల్ స్టూడెంట్స్ ఆఫ్ స్కూల్ ఏ ఎంత? 3000. ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. సో టోటల్ బై ఏ ఎంత? 2/3. అంటే 2/3 అంటే ఎంత నాన్న పర్సంటేజ్ చెప్పండి? 66 2/3%. సో 66 2/3% అంటే నథింగ్ బట్ 66.67%. సో ఆన్సర్ వచ్చేసి 66.67%. ఓకేనా? డన్. క్లియరా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ స్కూల్ ఏ బి సి ఈ. సో ఏ బి సి ఈ సో ఏ ఎంత? 3000. బి ఎంత? 2500. సి ఎంత? 4000. ఈ ఎంత? 5000. యావరేజ్ అడుగుతున్నాడు అంటే బై 4 నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. సో 4 3 7 7 5 12 14,500. 14,500 by 4. 4 3s 12. అంతేనా? యావరేజ్ ఈ ఎక్కడ మిస్ అయిందా? సారీ ఇది బాయ్స్ కదా, నెంబర్ ఆఫ్ బాయ్స్.
సో నెంబర్ ఆఫ్ బాయ్స్ అడుగుతున్నాడు. సో నేను టోటల్ తీసుకున్నాను, నెంబర్ ఆఫ్ బాయ్స్ వరకు తీసుకున్నాను. సో బాయ్స్ ఎంత 2000 అదేవిధంగా 2500 2500 డన్. సో 2000 2500 2500. సో టోటల్ బై 4 యాడ్ చేసుకొని, సో ఇది 5000 9000 9000 బై 4 అంటే ఎంత? 2s తీస్తే 1 2s అండ్ 5 0. ఆన్సర్ ఎంత? 2250. క్లియరా? డన్. రైట్, నెక్స్ట్ వన్. గర్ల్స్ ఇన్ స్కూల్ అండ్ ఏబి టుగెదర్. గర్ల్స్ ఇన్ స్కూల్ అండ్ ఏబి టుగెదర్ ఎంతమంది ఉన్నారు? 1500 మెంబర్స్ ఉన్నారు. ఆర్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దెన్ ద గర్ల్స్ అండ్ బి అండ్ డి. సో బి అండ్ డిలో ఎంత? 2500 మెంబర్స్ ఉన్నారు. రైట్, ఎంత పర్సెంట్ లెస్సా మోర్ అని అడుగుతున్నాడు. సో మామూలుగా ఎంత లెస్? 1000 లెస్సా బై ఎవరి మీద అడుగుతున్నాడు? బీడీ మీద కంపారిజన్ 2500 ఇంటూ 100. డన్. సో 2 zeros 2 zeros ఎంత? 40% లెస్ మా. ఎంత? 40% లెస్. ఓకేనా? డన్. నెక్స్ట్ వన్. Number of boys in a school B and E, how much more or less than the girls in the school A, B, C, D? So B and E ma, girls number of boys B and E. So B ఇది E ఇది ఎంత? 4500 రెండు యాడ్ చేసుకుంటే. అండ్ ACD గర్ల్స్ అంట. A ఎంత? 1000, C 1500, D ఎంత? 2000. 1000 1500 2000 4500. సో ఎటువంటి డిఫరెన్స్ లేదు కాబట్టి నాకు 0. డన్. రైట్ మా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి అన్అకాడమీ నుంచి 18th ఏప్రిల్ 25th ఏప్రిల్ 2 ఎగ్జామ్స్ అయిపోయినాయమా. ఎస్బీఐ పిఓ ఛాంపియన్షిప్ అనేది ఒక ప్రమోషనల్, ఇది ప్రమోషనల్ వీడియో. సో 2nd మే ఉంది, 9th మే ఉంది, 16th మే ఉంది, 23rd, అదేవిధంగా అప్ టు 20th జూన్ వరకు ఉంది. అంటే 8 ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్స్ని మీరు తప్పకుండా రాయండి మా. సో తప్పకుండా రాయండి అండ్ మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ప్లస్ మీకు ఐబీపీఎస్ పిఓకి ఉపయోగపడుతుంది, ఎస్బీఐ పిఓకి ఉపయోగపడుతుంది, అన్నిటికీ ఉపయోగపడుతుంది. హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్. ఎక్కడ? ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ కాబట్టి మీ ర్యాంక్ ఎంత అనేది కూడా తెలుస్తుంది. మీ ర్యాంక్ ఎంత అనేది కూడా తెలుస్తుంది. ఓకేనా? డన్. సో తప్పకుండా మీరు ఈ ఎగ్జామ్స్ని అయితే అటెంప్ట్ అయితే చేయండి. రైట్. సో ఎలా చేయాలి అనేది చూడమ్మా. మీకు గూగుల్ ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్అకాడమీ యాప్ని, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళచ్చు. సో డైరెక్ట్గా లింక్ ద్వారా వెళ్ళినట్లయితే మీకు ఈ విధంగా వస్తుందమ్మా. ఇది లాగిన్ బటను. సో ఈ లాగిన్ అయిన తర్వాత మీ జీమెయిల్ ఐడి అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే మీకు ఇట్లా లాగిన్ అవుతారు. సో ఇక్కడ అన్అకాడమీ అనేది ఉంది కదా, ఎస్బీఐ ఛాంపియన్షిప్ మాక్ టెస్ట్ ఫిలిమ్స్. సో దాంట్లో ఎన్రోల్ అవ్వాలి. ఎన్రోల్ అయినట్లయితే మీకు ఈ ఎగ్జామినేషన్స్ 8 ఎగ్జామినేషన్స్ అనేది మీరు రాసుకోగలుగుతారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? డన్. సో ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ ప్లాన్ ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు డిస్క్రిప్షన్లో తెలియజేయండి, నేను మీకు అందిస్తాను. సో లాస్ట్ క్వశ్చన్ దీంట్లో డిఎల్ఎమ్. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆఫ్ ద స్కూల్ బి అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆఫ్ ద స్కూల్ సి? రైట్. బాయ్స్ ఆఫ్ ద స్కూల్ బి, బాయ్స్ ఆఫ్ ద స్కూల్ బి అంటే ఎంత? 2000. ఓకేనా? ఈజ్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆఫ్ స్కూల్ సి అంటున్నాడు. టోటల్ ఎంత? 4000. ఇక్కడ ఎంత? 2500. తీసేసినట్లయితే ఎంత? 1500. దెన్ సో రేషియో సో 4:3 ఎంత? 4:3. డన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి. సో సింప్లిఫికేషన్స్. సో సింప్లిఫికేషన్స్ అనేది మనం కొంచెం టెన్షన్ పడే సబ్జెక్టు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే
క్యాలిక్యులేషన్ పార్ట్ని వదిలేస్తాం. మనం ఏంటంటే మేజర్గా నేర్చుకోనివి ఏంటంటే క్యాలిక్యులేషన్స్ నేర్చుకోం, అండ్ అదేవిధంగా టేబుల్స్ నేర్చుకోం, అండ్ స్క్వేర్స్ నేర్చుకోము, క్యూబ్స్ నేర్చుకోము. ఇవి నేర్చుకుంటే సింప్లిఫికేషన్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. సో ఇక్కడ చూడండి 15%, నథింగ్ బట్ 15/100 మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇస్తున్నాను. సో ఎగ్జామినేషన్లు చేయకూడదు. 100 క్యాన్సిల్, 15 225. డైరెక్ట్ ఇది మాత్రమే రావాలి. ఒకసారి చూడండి ఇక్కడ బై 100 ఉంటుందా, 2 zeros క్యాన్సిల్. సో 11తో మల్టిపుల్ చేసినప్పుడు 2 మిడిల్లో రెండింటిని యాడ్ చేయడం ఎంత, 4, 2 4 అంటే 242 మైనస్. సో ఇక్కడ 13% ఉంది చూసారా, ఇది కొంచెం మీకు టైం టేకింగ్ అనుకుంటారు కానీ బై 100. సో 15 టేబుల్ ఫాస్ట్గా వస్తే అయిపోతుంది అన్న, లేదా 13 టేబుల్ ఫాస్ట్గా వచ్చినా అయిపోతుంది. 15 3s ఎంత 45, 4 15 1s ఎంత 15, 195. సో ఎంత 195. క్లియరా? సో ఇప్పుడు మీరు అడిషన్ చేసేటప్పుడు ఒకసారి చూడండి, సింపుల్గా చేయండి, మా ఎక్కువగా లెంతీగా తీసుకోకండి. ఎలా చేయాలి అంటే ఒకసారి చూడండి, ఇక్కడ 5 ఉంది అంటే 200, ఇక్కడ 42 ఉంది అంటే డిఫరెన్స్ ఎంత 47. సో ఇది 47. సో దీనికి యాడ్ చేసినట్లయితే 220 + 40 260 అలా పెట్టుకోండి. 7 + 5 ఎంత 12. సో ఎంత 272. సో ఆన్సర్ 272. సో ఈ విధంగా చేయాలి, అంతేగాని మనం ఇట్లా వేసుకొని 2 2 5 2 4 2 ఇట్లా యాడ్ చేసుకుంటూ పోతా ఉంటే టైం టేక్. డన్. సో నెక్స్ట్ వన్ రైట్, ఒకసారి చూడండి. క్యూబ్ రూట్ ఆఫ్ 1331 అంటే 11, ఇది తెలుసుకోవాలా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2401 మా సింపుల్ అంటే 1 ఉంటుంది, తర్వాత 9 ఉంటుంది. సో 24 అంటే నియరెస్ట్ వాల్యూ 2 4 4 16 49. సో 50 స్క్వేర్ అంటే 25 అంటే నియరెస్ట్ నా 2004 అంటే 49 ఇంటూ. సో క్యూబ్ రూట్ ఆఫ్ 343 అంటే 7 ఏనా దట్ అంటే ఇప్పుడు 11/49 ఇంటూ 7 డివైడ్ బై 7. సో ఫస్ట్ మీరు ఇంటూ చేశారంటే కష్టం, బాడ్ మాస్ రూల్ అప్లై చేయాలి. బాడ్ మాస్ రూల్ ఏంటి, బాడ్ మాస్ రూల్ అంటే సో బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్. ఓకేనా రైట్, ఈక్వల్ టు ఎంత. సో x/7 అన్నాను, x/7 రైట్. 7 7 సార్, ఈ 7 క్యాన్సిల్, x = ఎంత 11. సో చాలా సింపుల్గా చేయించిన ఈ స్క్వేర్స్ క్యూబ్స్ కనుక బాగా నేర్చుకుంటే మీరు చాలా చాలా ఈజీగా చేయొచ్చు దీంట్లో. రైట్, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. 37/100 నథింగ్ బట్ 400. సో 2 zeros క్యాన్సిల్, 4 30s 120, 4 7s 28 అంటే 148 మైనస్. సో 17% మా 17/100 ఇంటూ 18/100. సో ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుందా. సో 17 సార్ ఎంత 289 నాకు తెలుసు, ఇంకొక 17 యాడ్ చేసుకుంటే 299 297 306 అంటే 30.6 మా. దీని వాల్యూ ఎంత 30.6 ఈక్వల్ టు. సో మైనస్ x ఈక్వల్ టు 27/5 అవునా. డన్. 148 మైనస్ 30.6 మైనస్ సో 27.5 27/5 అంటే నథింగ్ బట్ 5 5s అండ్ సో 4s రైట్ ఈక్వల్ టు x. సో తీసేస్తే ఎంత. సో 148 మైనస్ 30 అంటే 118 మైనస్ 5.4. సో మీకు ఆల్మోస్ట్ ఆల్ 112 వస్తుంది. అంటే వాల్యూస్ ఏదో చిన్న మిస్టేక్ ఉంది, అందువల్ల పాయింట్స్ యాక్చువల్గా 2 రావాలి, 0.8 రావాలి, కానీ అది లేదు కాబట్టి సో నియరెస్ట్ వాల్యూ తీసుకున్నాం. డన్. సో నెక్స్ట్ క్వశ్చన్. చూడమ్మా. సో ఫస్ట్ 2 7s 17 సార్ 34 35/17 ఇంటూ 4 7s 28 + 6 ఎంత 34/7. సో డివైడ్ బై కాస్త రివర్స్ అయిపోతున్నా, 3 3s 9 10/3 అనేది 3/10గా మారిపోతుంది. ఓకేనా. మైనస్ ఏంటి 2.5 నథింగ్ బట్ 5/2. సో మైనస్ వాల్యూని ఒకేసారి తెచ్చుకుంటున్నా, ప్లస్ ఎంత 3 2s 6
7/2 ఈక్వల్ టు ఎంత x అనుకున్నాం. డన్. సో ఇప్పుడు సాల్వ్ చేయాలి. 7 5s 5 2s 2s అండ్ 2s. సో నాకు ఎంత వచ్చింది? 3 మైనస్ 2.5 ప్లస్ 3.5. అవునా? సో ఇక్కడ 3 minus 2.5 అంటే 0.5 ప్లస్ 3.5 అంటే నథింగ్ బట్ 4. సో ఆన్సర్ 4. దెన్ సో ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం డిఐ ఒకటి అదేవిధంగా కొన్ని సింప్లిఫికేషన్స్ చూసాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని మిస్లీనియస్ టాపిక్స్ని చూద్దాం. రైట్. సో ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.